పరమానందయ్యకు పక్క ఊర్లో పని పడింది. దాంతో శిష్యులను పిలిచి ఎడ్ల బండి సిద్ధం చేయమని చెప్పారు. మీ తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు, అందుకే ముందే చెబుతున్నా, ఎవరి పని వాళ్ళు చెయ్యండి, ఇంకొకరి పనిలో జోక్యం చేసుకోవద్దు అన్నారు. దాంతో శిష్యులు ఎడ్లకు గడ్డి పెట్టడం, నీళ్లు పెట్టడం, బండి తోలడం, గ్రామం పొలిమేరలో గురువుగారిని నిద్రలేపడం, ఇలా ఒక్కొక్క పనిని ఒక్కొక్కరు పంచుకున్నారు. పరమానందయ్య ఎక్కగానే ఎడ్ల బండి మెల్లగా ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళాక ఆయన నిద్రలోకి జారుకున్నారు. శిష్యులు బండిని అనుసరిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక శిష్యుడు గట్టిగా అరిచాడు. దాంతో మిగతా వాళ్ళు ఏమైంది, ఎందుకిలా అరిచావు అని అడిగారు. ఎద్దు మెడలో కట్టిన గంట కనబడడం లేదు అని చెప్పాడతను. అక్కడంతా వెతకడం మొదలు పెట్టారు. ఇంతలో వాళ్లకు గురువుగారు ఎవరి పని వారే చెయ్యాలని చెప్పారు కదా, మరి గంట వెతకడం ఎవరి పని అనే అనుమానం వచ్చింది. దాంతో ఇది నా పని కాదంటే నా పని కాదు, అందరూ వెతకడం మానేశారు. అప్పుడే శిష్యుల్లో ఒకరు, మిగతా వాళ్ల పనిలో జోక్యం చేసుకోవద్దని గురువుగారు చెప్పారు కదా, పోయిన గంట ఎద్దుది కాబట్టి దాన్ని వదిలిపెడితే అదే వెతికి తెచ్చుకుంటుంది అన్నాడు. ఆ ఆలోచన మిగతా వాళ్లకు నచ్చింది. దాంతో బండిని చెట్టు కింద ఆపారు. అది కింద వాలకుండా కర్రలు పెట్టారు. ఒక ఎద్దును చెట్టుకు కట్టేశారు. మరో దాన్ని వదులుతూ పోయి గంటను తెచ్చుకోమన్నారు. దాంతో అది పరిగెట్టుకుంటూ ఎటో వెళ్ళిపోయింది. ఇంతలో పరమానందయ్యకు మెలకువ వచ్చింది. ఒక ఎద్దు కనబడకపోవటంతో శిష్యుల్ని అడిగాడు. జరిగిందంతా చెప్పారు. వాళ్ళు ఆ మాటలు విని శిష్యుల అజ్ఞానానికి ఆయన తల కొట్టుకున్నారు. ఇక చేసేదేం లేక వాళ్లను తీసుకుని ఇంటి బాట పట్టారు పరమానందయ్య. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.